ఉన్నత చదువులు చదువుతున్న సంస్కారం వంటబట్టడం లేదా మనుషుల్లో మార్పు రాకపోవడంతో సమాజంలో అశాంతి నెలకొంటుందని తెలుస్తుంది. మనుషులు మనుషులను, కంప్యూటర్లను, విమానాలను, రాకెట్లను, వాహనాలను తన అవసరాలు తీర్చుకుంటున్నాడు తయారు చేసి. ఆ వస్తువులకు కులం, మతం, ప్రాంతం, దేశం, కుళ్ళు, కుట్ర, కపటం లేకపోవడంతో మంచిదైందంటున్న మేధావులు. మనుషుల్లో కుళ్ళు, కపటం, దోపిడీతత్వం, కులం, మతం, ప్రాంతం లాంటివి చదువుకున్నా ఎందుకు పోవడం లేదో అంతుపట్టకుండా ఉందంటున్న మానసిక విశ్లేషకులు. మనుషుల్లో మార్పు రాకుంటే సమాజంలో విచ్ఛిన్నకర పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయంటున్న మేధావులు. మనుషులు తమ విధి నిర్వహణలో సొంత ఆలోచనలు, తమ వ్యక్తిగత అభిప్రాయాలను ఉద్యోగ ధర్మంలోకి చొప్పించడంతో ఎన్నో రకాల అవాంతరాలు ఏర్పడి మనుషుల మధ్య దూరం, కల్మషం ఏర్పడుతుందని, విధులు సక్రమంగా నిర్వర్తించలేకపోతున్న విషయం గత కొన్ని దశాబ్దాలుగా వార్తల ద్వారా తెలుస్తుంది. పోలీస్ శాఖలో ఎస్ఐగా విధులు నిర్వహించే శ్రీరాములు ఆత్మహత్యతో యావత్ సమాజం దిగ్భ్రాంతి చెందింది. చట్టాన్ని, న్యాయాన్ని రక్షించాల్సిన శాఖలో క్రింది స్థాయి ఉద్యోగులు, పై స్థాయి అధికారులతో అవమాన పాలై ఇక భరించలేక ప్రాణాలు వదిలిన శ్రీరాములు 2014 ఎస్ఐగా సెలెక్ట్ అయి పోలీస్ శాఖలో ఉన్నతమైన విలువలతో జీవితాన్ని కొనసాగించాలనుకున్న అర్ధాంతరంగా కుటుంబానికి శాశ్వతంగా దూరం కావడంతో ఆ కుటుంబం ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతుంది. పోలీస్ శాఖలో ఇలాంటి జరిగిన సంఘటన ఉన్నతాధికారులు రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్న నెటిజన్లు. 2014 ఎస్ఐ బ్యాచ్ మొత్తం కలిసికట్టుగా చనిపోయిన ఎస్ఐ శ్రీరాములు కుటుంబానికి తమ వంతు 25 లక్షల ఆర్థిక సహాయం చేసి పోలీస్ శాఖకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిన సందర్భంగా ఈ వార్తల్లో నిలిచింది. ఏది ఏమైనా ప్రాణాలు పోయేటంత కటువుగా మనుషులు మారితే మానవ మనుగడ కఠినతరంగా ఉంటుందంటున్న మానసిక విశ్లేషకులు.